या देवी सर्वभूतेषु ज्ञानरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। श्रीचक्राङ्कितविश्वदिव्यनगरी सिंहासनाध्यासिनीम् अंके लालितरामकृष्णचरितां बौद्धजनैर्मण्डिताम् आचार्यप्रवरैश्च नानक दयानन्दादिभिर्नन्दितां वन्दे भारतमातरम् वन्दे भारतमातरम् सुरवरां వాత్సల్యపూర్ణాంధరాం। మాతాపితృగురుభ్యో నమః। కీర్తిశేషులు, మనందరికీ అత్యంత ఆత్మీయులు, ఆదరణీయులు, పూజ్యులు శ్రీ శంకర్ యాదవ్ గారి దివ్య స్మృతికి శ్రద్ధాంజలి ఘటిస్తూ, స్నేహానికే ప్రతీక అయినటువంటి ఆత్మ దేహములాగా ఇద్దరు జీవించినటువంటి వారి మిత్రులు శ్రీ మల్లేష్ గుప్తా గారి దివ్యాత్మకు కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ, ఈనాటి ముఖ్య అతిథి ఒక డైనమిక్ యంగ్ లేడీ శ్రీమతి కవిత గారికి, శ్రీమతి చంద్రకళ శంకర యాదవ్ గారికి, పెద్దలు శ్రీ నారాయణ స్వామి గారికి, సుభాష్ నీమ్కారి గారికి, శేఖర్ గారు, అలాగే ప్రెసిడెంట్ శ్రీ శ్యామసుందర్ గౌడ్ గారు, త్రిపాఠి గారు, మాతృమూర్తి శివమ్మ గారు, ప్రిన్సిపల్ మేడం ఉమా గారు, అలాగే అధ్యాపక బృందానికి, తల్లిదండ్రులకి, విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు, శుభాభినందనలు। ఈ స్కూల్కి, కాలేజీకి ఇందాక వారే మా హనుమంతరావు గారు చమత్కారంగా ఒక మాట అన్నారు, మేమంతా నిలయ విద్వాంసులం అని। కాదు, దీనికి కాలేజెస్కి మాకు ఒక ఆత్మీయమైనటువంటి సంబంధం, అనుబంధం ఉంది। హిందూ పబ్లిక్ స్కూల్, హిందూ కాలేజ్ ఫర్ ఉమెన్ అన్న శంకర్ యాదవ్ గారు తదితర మిత్ర బృందం అంతా ఒక సదాశయంతో, ఒక సత్సంకల్పంతో, ఒక వజ్ర సంకల్పంతో మిగతా కాలేజెస్కి, స్కూల్స్కి ధీటుగా ఒక భారతీయ సంస్కృతిని, హైందవ ధర్మాన్ని, ఒక చక్కని సంస్కారాన్ని విద్యార్థులలో మేలుకొలుపుతూ ఒక సరైనటువంటి విలువలు కలిగిన విద్యను అందించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ విద్యాలయాలు ప్రారంభించారు। ఈ హిందూ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లలు, ఈ కాలేజీలో విద్యాభ్యాసం చేసిన పిల్లలు నేడు చాలా చోట్ల ఎంతో ఎత్తుకు ఎదుగుతూ విదేశాలకు కూడా వెళ్లారు। వారి సేవలు అందిస్తూ అనేక రంగాల్లో రాణిస్తున్నారు। చాలా చోట్ల కార్యక్రమాలకు నేను వెళ్ళినప్పుడు, అక్కయ్య నేను గుర్తున్నానా, ఫలానా హిందూ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నప్పుడు మీరు స్కూల్కి వచ్చారు కదా, నేను హిమబిందునక్కయ్య అని ఒక పాప, అలాగే నేను శ్రావణినక్కయ్య మీరు వచ్చినప్పుడు మీ ప్రసంగాలు వినేవాళ్ళం అని చెప్పి ఒక పాప, ఈ విధంగా అనేక మంది విద్యార్థులు అక్కడక్కడ తారసపడుతూ హిందూ పబ్లిక్ స్కూల్లో మేము చదువుకున్న పిల్లలు అని చెబుతూ ఉంటే నా ఒళ్ళు పులకరించడం, అన్నగారిని కూడా తలుచుకోవటం, ఈ సందర్భాలు అనేకం జరుగుతూనే వస్తున్నాయి। అందుకు మరొకసారి ఇక్కడ కూర్చున్నటువంటి మేనేజ్మెంట్ని, అధ్యాపకులందరినీ కూడా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఒకసారి మనందరం కూడా అభినందిద్దాం। సంవత్సరం అంతా చదివిన చదువు కంటే కూడా ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేసినప్పుడే పిల్లలలో ప్రేరణ కలుగుతుందనేటటువంటిది నాకు అనుభవైక వేద్యం। నేను స్కూల్లో చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఎప్పుడు భారతమాత వేషం వేసుకున్నప్పుడే నాలో దేశభక్తి రగిలింది, నాలో చైతన్యం కలిగింది। నేను చదువుకున్న పాఠ్యాంశాల్లో నేర్చుకున్న చదువు వల్ల నాకు ఈ సంస్కారం కలగల। అంతకంటే మించి సాంస్కృతిక కార్యక్రమాల్లో దేశభక్తిని సంబంధించినటువంటి కార్యక్రమాలు, భారతమాతకు జయజయలు, బంగారు భూమికి జయజయలు అంటూ పాడుతున్నప్పుడు పాటలు అనుభూతిప్రదంగా శరీరంలో అణువణువున ఆ రగిలించినటువంటి చైతన్య స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ జీవితాన్ని సాగించుకుంటూ వచ్చాం। కాబట్టి ఆ కార్యక్రమాలకి నేను కూడా ఎక్కువగా ప్రాధాన్యతనిస్తాను। కాబట్టి ఈ రోజున దేశం యొక్క భవిష్యత్తు విద్యా ఆలయాలలోనే ఉంది। మేమందరం వస్తాం, రేపటి పౌరులు మీరే అని మాత్రమే మేము చెప్పి వెళ్తాం, కానీ రేపటి పౌరులు మీరు ఎందుకు, ఎలా అనేటటువంటి విషయాన్ని మీకు స్ఫూర్తిని నింపేటటువంటి సమయం కానీ అవకాశం కానీ కలగడల్లా
అవసరపు చదువు కంటే కూడా అనవసరపు చదువు ఎక్కువగా కుమ్మరించేటటువంటి విద్యా విధానం నేడు భారతదేశంలో నెలకొని ఉంది. కాబట్టి మిగతా అంశాల పట్ల మీరు శ్రద్ధ చూపేటటువంటి సమయం లేదు. కాబట్టి ఇక్కడ నేను చెప్పవలసి వస్తున్నది, ఒకప్పుడు ఈ భారతదేశంలో ఉన్నటువంటి మన మహానుభావులందరూ త్యాగానికి పరాకాష్ఠగా ఉంటే ఈనాడు భారతదేశంలో స్వార్థానికి పరాకాష్ఠగా ఉంది భారత యొక్క పౌరుల యొక్క పరిస్థితి. ఆనాడు భారతీయుడు ఆ అంచున నిలబడి ఉంటే ఈనాడు దిగువ ఈ అంచున నిలబడి ఉన్నాడు. ఒకప్పుడు దేశం కోసం వ్యక్తులు ఆహుతైతే ఈనాడు వ్యక్తుల కోసం దేశం దగ్ధమవుతోంది. అవునంటారా కాదంటారా అని నేను చాలా ఛాలెంజ్ గా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. అవును అని చెప్తున్నారా, మీరు కాదు అని చెప్తున్నారా? ఒక్కసారి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ఆత్మీయ బంధువులారా. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, అప్ above the world so high like a diamond in the sky. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ. ఎంత పరమార్థం ఉంది దాంట్లో. ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ, విశ్వదాభిరామ వినురవేమ. ఎంత పరమార్థం ఉంది. ఎంతటి అద్భుతమైనటువంటి చదువును పెదవాల శిక్షలోనే ఎంతో అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని మన పూర్వీకులు మనకు అందిస్తే, ఎవడో మెకాలేగాడు వచ్చి మన మెదడును మోకాల్లో ఫిక్స్ చేసేస్తే అదే నిజమైనటువంటి చదువు అనుకుని ఇవాళ దేశాన్ని గురించి పట్టించుకోకుండా, సమాజాన్ని గురించి పట్టించుకోకుండా జీతాలు లెక్క పెట్టుకుంటూ ఏదో వృత్తి వ్యాపారాలు చేసుకుంటూ ఉంటున్నామే.